హలో నమస్తే అండి. ఈరోజు మెంతం కూర పచ్చడి చేస్తున్నాను. ఒక పెద్ద కట్ట మెంతం కూరని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత 2 పెద్ద టమాటాలు తీసుకొని ఇవి కూడా వేయించుకున్నాను ఆయిల్లో. ఇంత చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత కొంచెం కారం, ఎండుమిరపకాయలు వేయించి పౌడర్ చేసుకున్నాను. ధనియాలు కూడా వేయించి పౌడర్ చేసుకున్నాను. ఇది వచ్చి పచ్చి కొబ్బరి, ఇది టేస్ట్ సాల్ట్. తర్వాత ఇది జీలకర్ర కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రోకల్లో వేసి పచ్చడి చేస్తానండి. ఫస్ట్ టమాటా వేస్తున్నాను. టమాటో, చింతపండు కొంచెము నానబెట్టింది, ఇది ఉప్పు వేసి దంచుకుంటానండి. తర్వాత కొంచెం మెదుపుకున్నాక మెంతికూర ఫ్రై చేసింది వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం మెదుపుకుందాము రోకల్లో. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేస్తున్నాను. తురిమిన పచ్చి కొబ్బరి అండి. ధనియాల పొడి ఇది. ఆ తర్వాత జీలకర్ర పొడి, కారం వేస్తున్నానండి. కారం వేసినాక బాగా మెదపాలండి. అన్నీ కలిసిపోయినట్టు మెదపాలి. ఇది మెదిపినాక కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు వలసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇది వేసినాక బాగా మెదుపుకోవాలి, దంచుకోవాలి ఇట్లా బరకగా. ఒకసారి కలుపుతాను. కలిపి ఒకసారి టేస్ట్ చూస్తానండి. కారం, ఉప్పు తగ్గిందండి. కొంచెం కారం వేస్తున్నానండి. కారం, ఉప్పు తగ్గింది, అందుకని కారం, ఉప్పు కూడా వేస్తున్నాను. వేసి కలిపేస్తాను. బాగా మెదిపేసి ఇలా చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురిమి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అసలు చేదు అనేది ఉండదు. ఇట్లా ఇంతేనండి. ఇట్లా మెదుపుకొని అంత అయినాక ఇంకా రైస్లో వేడివేడి అన్నంలో గీ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఇది ఇట్లా చేసుకొని తిన్నాక నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎట్లా ఉన్నదో అని. థ్యాంక్ యూ.